లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1961 సంవత్సరం నవంబర్ 29వ తేదీన చేసిన ప్రసంగము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. తమ పిలుపును నిశ్చయం చేసుకునుమని పేతురు సలహా ఇస్తూ ఉన్నాడు. చాలామంది నా యొద్దకు వచ్చి దేవుడు తన సేవలోనికి వారిని పిలుచున్నాడని చెప్తుంటారు. అయితే వారిలో నిశ్చయత లేదు. చాలామందికి పిలుపు రావచ్చు, వారు వెంటనే దేవుని పనిలో దూకమని దాని అర్థం కాదు, కానీ తమను తాము సిద్ధపరచుకొనవలసి ఉన్నారు. పరిశుద్ధపరచు దేవుని ఆత్మ నీ పిలుపునకు నిశ్చయతనివ్వాలి. దేవుని సేవలోనికి వచ్చుట ఒక గొప్ప బాధ్యత. కానీ గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయమేమనగా, మనలోనున్నటువంటి ఆత్మ శుద్ధీకరించబడాలి. ఆత్మకు సంబంధించిన సమస్త మురికి నుండి మనం శుద్ధీకరింపబడవలసి ఉన్నాము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయమును పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ఆత్మకు సంబంధించిన మురికి కూడా ఉన్నది. నీవు చాలా జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ఆత్మకు సంబంధించిన అంటు వ్యాధి నీకు సోకవచ్చు. ఈ కల్మషాన్ని సులభముగా మనకు అందజేయు ప్రజల మధ్య మనము ఉన్నాము. హైందవ గృహములు మరియు క్రైస్తవ గృహములు పాపముతో నిండినవైనందున అక్కడ ఆత్మకు సంబంధించిన కల్మషము ఎక్కువగా ఉండును. నీవు ఒక వ్యభిచార మనస్సు కలిగి దుష్టమైన తలంపులతో నిండి ఉన్న మనిషితో మాట్లాడుచున్నట్లయితే నీవు ఆత్మకు సంబంధించిన కల్మషమును పొందుకుంటావు. అయితే అటువంటి ప్రజలను సువార్తతో సహాయం చేయుటకు నీవు చేరినట్లయితే ప్రార్థనలో నిన్ను నీవు సిద్ధపరచుకో. అప్పుడు నీ నుండి వచ్చు ఆత్మ ప్రకాశత బలము గలదై ఉండును. అన్ని రకములైన ఆత్మ సంబంధమైన సమూహములతో సేవ చేయవద్దు. వారిలో కొంతమందిలో ఎక్కువ అనుకరణ మరియు నటన ఉండగలదు. గుర్తుంచుకొనవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏదనగా, ఆత్మ పరిశుద్ధపరచబడుట మరియు సత్యమును నమ్ముట. పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉండగా ఆయన నిన్ను లోతైన సత్యంలోనికి తీసుకుని వెళ్తాడు. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు నేను కలిగి ఉన్న జయం కొరకు సంతోషించాను. నన్ను నేను అభినందించుకుంటూ ఉండేవాణ్ణి. అయితే పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరించి అది ఆయన్ను బట్టియే నాకు చెప్పాడు. పడిపోవట నుండి నేను పైకి లేపబడ్డాను. సాతాను ఎవరినైనా పడద్రోయగలడు. ఈ హెచ్చరికతో సత్యం తెలుసుకున్నందుకు నేను ఆనందించాను. నా ప్రభువే నాకు జయాన్నిచ్చాడు. ఒక రైలు బండిలో దేవుని సన్నిధిని గూర్చిన గ్రహింపును మనము సులభముగా పోగొట్టుకొనగలము. సాతాను అక్కడ చాలా చురుగ్గా ఉంటాడు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత ఎక్కువ స్థలమును కలిగి ఉండుటకు ఆశిస్తుంటారు. స్టేషన్లో సాతానుడు కూలివారిలో ప్రవేశిస్తాడు. సామాన్లు మోసిన తరువాత ఎక్కువ అడుగుతుంటారు. వారు సృష్టించు వాతావరణం చాలా చెడుగా ఉంటుంది. అది నిన్ను విసుగు చెందినట్లు చేయును. కృప మరియు జయం కొరకు మనము ప్రభు వైపు చూడవలసి ఉన్నాము. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. ఆయనతో ఉన్నవారు పిలువబడినవారు. మనమందరము పిలువబడినాము. మనము పిలువబడ్డాము కానీ మనం ఏర్పరచబడ్డామా? దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మోషే ఏర్పరచబడ్డాడు. మీ ఎంపిక నిశ్చయం చేసుకునుడి అని వ్రాయబడింది. నీ ఎంపిక నిశ్చయం చేసుకున్నటకు మెలకువగా ఉండుము. మనము మన హృదయాల్లో తప్పు చేయువారము. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని అని కీర్తన 95:10వ వచనంలో మనం చూస్తాం. మొదటిగా మన హృదయము ఒక మోసకరమైన హృదయం. మనము మరలా పరిశుద్ధపరచబడిన వారమై సత్క్రియల కొరకు ఆసక్తి గలవారముగా ఉండవలసి ఉన్నాము. ఆ విధంగా నీవు జాగ్రత్తగా ఉన్నట్లయితే నీవు పడిపోవు. పరిశుద్ధాత్మని సహాయంతో నీ ఉద్దేశములను పరిశోధించుటకు లోతుగా త్రవ్వుచు దేవుని యందు సరిగ్గా ఉండుము. దేవుని పరిపూర్ణమైన చిత్తమును వెదుకుచూ ఉండగా నీవు
పరిశుద్ధపరచబడుటకు నడిపించబడతావు.